వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నిన్న గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత ప్రధాని నరేంద్ర మోడీ కులానికి సంబంధించి సంచలనాత్మకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన బీసీగా కన్వర్ట్ అయ్యారు అని చెప్పి మాట్లాడారు. సందర్భం కులగణానికి సంబంధించింది అయినా దాని మీద విమర్శలు వచ్చినాయో, లేదా బీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తోందో, లేదా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోందో, సమస్య ఏదైనా మాట్లాడేటప్పుడు నరేంద్ర మోడీని దాంట్లో ప్రస్తావించడం, ఆయన కులాన్ని గురించి మాట్లాడడం తీవ్రమైన విమర్శలకి దారితీసింది. ముఖ్యమంత్రి తన యొక్క పరిధి దాటి అనకూడని మాటలు మాట్లాడారు అనేటటువంటి విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యల మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణరెడ్డి కానీ, మిగిలినటువంటి నేతలు కానీ, ఇటు ఈటల రాజేందర్ కానీ, అలాగే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచినటువంటి డికే అరుణ కానీ, లక్ష్మణ్ కానీ, మిగిలినటువంటి సీనియర్ నేతలందరూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు సంధించారు. అసలు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఆయన ఆవేశంలో తొందరపాటులో మాట్లాడారా, లేక కావాలనే మోడీని కించపరిచేలాంటి వ్యాఖ్యలు చేశారా అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, చాలా చక్కటి వాగ్దాటి కలిగి అనేక అంశాల మీద చక్కటి చర్చ చేయగలిగినటువంటి వ్యక్తి ఆయన వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయం ఏంటి, భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటోంది, ఆయన వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం. నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. మోడీ యొక్క కులం గురించి ఆయన ప్రస్తావించారు. ఆయన కన్వర్టెడ్ బీసీ అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. వీటి మీద భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఇప్పటికే చాలా గట్టిగా రెస్పాండ్ అయింది, తీవ్రంగా స్పందించింది. నేతలందరూ కూడా మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తూ కపట్దారని చెప్పి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారని మీరు భావిస్తున్నారు? మొదలు రేవంత్ రెడ్డి స్వార్థపరుడు, ఇమ్మెచ్యూరిటీ పొలిటీషియన్ అని నేను చెప్తున్నాను. మెచ్యూరిటీ లేదు ఆయనకు. ఒక రాజ్యాధికారం చేపట్టినప్పుడు ప్రజలందరికీ ఆయన ఒక హెడ్గా, అంటే ఒక అందరి బాగోలు చూసే వ్యక్తిగా వ్యవహరించాలి. నరేంద్ర మోడీని మీరు విమర్శించడం ఏదైతే ఉన్నదో, కులం పేరు మీద అవునా కాదా అని ఏదైతే నువ్వు విమర్శిస్తున్నావో, నీ యొక్క పాలన యొక్క వైఫల్యాలు, నువ్వు చేసిన రాహుల్ గాంధీ నువ్వు కుట్ర చేసి కులగణన హిందూ సమాజాన్ని ఎక్కడెక్కడ చీల్చి, కులాల పేరు మీద చీల్చి, మీ రాజకీయంగా మీ యొక్క కుర్చీని ఎక్కేతందుకు చేస్తున్న కుట్రలో భాగంగా మీరు కులపరమైన రిజర్వేషన్లు, కులపరమైన కొట్లాటలు, కులపరమైన కామెంట్స్ ఇవేవైతున్నాయో మీరు దేశద్రోహానికి, సమాజంలో సంఘటిత శక్తిని విచ్ఛిన్నం చేసేందుకు, సమాజంలో అశాంతిని లేపేందుకు మీరు చేస్తున్న కృషి, మీరు కానీ, మీ అనుచరులు కానీ, మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్సీని కానీ ఒక కులంలో తిట్టుకునే విధంగా ఇప్పుడు చేసేసాడు. కులగణన రాహుల్ గాంధీ పెట్టిన ఇది కులగణన. అసలు నీ రాహుల్ గాంధీ కులం ఏంటంటే ఎవడు చెప్పాడు? నీ సోనియా గాంధీ కులం ఏంది? సోనియా గాంధీ ఎక్కడ పుట్టిందంటే ఎవడు చెప్పాడు? ఇప్పుడు రాష్ట్ర స్వయం సేవక సంఘం 1925లో ఈ యొక్క కులం పేరు మీద మనం అందరం విచ్ఛిన్నమై మనం 1000 ఏళ్ళు బానిసత్వంలోకి పోయినామనే కదా కులరహిత సమాజం ఏర్పడాలనేది. కులాన్ని మనం ఈరోజు కులానికి అతీతంగా ఒక సంఘటన ఉండాలనే కదా అనుకున్నది. సరే, మనకు రాజ్యాంగంలో రిజర్వేషన్స్ రకరకాలు వచ్చినాయి. సాంఘిక దురాచారాలు కానీ, సాంఘిక అసమానతలు కానీ, ఆర్థిక అసమానతలు కానీ, వెనకబాటుతనం కానీ రకరకాల సమస్యల వల్ల మనం బ్యాలెన్స్ చేసుకునేందుకు రాజ్యాంగ పరంగా కొన్ని పెట్టుకున్నాం. కొన్ని వర్గాలు అట్టడుగున ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎదిగేందుకు, అన్ని రకాలుగా ఎదిగేందుకు, ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేందుకు, సాంఘిక వెనకబాటుతనాన్ని అధిగమించేందుకు, తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రకరకాల కారణాలతో మనం పెట్టుకున్నాం. అవి వాటికే పరిమితం చేయాలి. కానీ దాన్ని తీసుకొచ్చి ఇవాళ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఒక విచ్ఛిన్నకర ధోరణితో మాట్లాడడం ఏదైతున్నది సరైనది కాదు. గతంలో కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి, అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చినప్పుడు బీసీలకి రాజ్యాధికారానికి సంబంధించి ఆయన చాలా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడారు. ఆయన ఒకటే మాట్లాడతలేడండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, కాంగ్రెస్ కుటుంబ పాలన స్వతంత్రం వచ్చిన కాంచి 55 ఏళ్ళు నువ్వు లేదా నీ అనుచరుడు నువ్వు కుటుంబ పాలన, లేదా ప్రాంతీయ పార్టీల కుటుంబ పాలన వల్ల ఎవరైతే సామర్థ్యం ఉండి ఉన్నత రాజ్యాంగ పదవులు అందుకోవాలని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళు కనుక రాజ్యాధికారం చేపట్టేది ఉంటే సమాజానికి, దేశానికి లాభం జరుగుతుందని ఆయన మాట్లాడుతున్నాడు.
అంతే. కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం ఏదైతే ఉన్నదో పార్టీలలో కూడా రావాలి అని, అది ఒక బీజేపీలోనే ఉన్నది. బీజేపీలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం బీజేపీలో ఉంది. బీజేపీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా ఏ స్థాయిని అందుకోవచ్చు. వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ పనితనాన్ని బట్టి, వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు అందుకునే అవకాశం ఉన్నది. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు అయ్యారు, కానీ వారి కుటుంబ సభ్యులు కాలే. ఇవాళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కులాన్ని క్లెయిమ్ చేసుకోడు. ఆయన మొత్తం సమాజాన్ని సంఘటితం చేయాలని చూస్తాడు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవాడు కాబట్టి ఈ కులపరమైన మనసు పెట్టుకొని సమాజాన్ని విచ్ఛిన్నం చేసి కుట్లాడబెట్టే రకం కాదు. సమాజాన్ని ఎట్లా కలపాలి, ఎట్లా సంఘటితం చేయాలి, ఎట్లా యూనిటీ ఉంచాలి, తాడు పోయినట్టు పెనడం. కానీ తాడు పేనితే గట్టి అవుతుంది, కానీ వీళ్ళు పురి విప్పుతారు, తాడును పురి విప్పుతుంది బలహీనమైపోతుంది. కాబట్టి భారతదేశం యొక్క హిందూ సమాజం యొక్క పురిని విప్పుతున్నారు వీళ్ళు. నరేంద్ర మోడీ గారు తాడు పేంతున్నాడు, పురి కలుపుతున్నాడు, కలిపి స్ట్రాంగ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన చేసే అభివృద్ధి కానీ, ఆయన చేసే సంక్షేమం కానీ, అట్టడుగు వర్గాల ప్రజలకు దీన్ దయాల్జీ చెప్పిన ఏదైతే అట్టడుగు వర్గాలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ అతి పేద ఎవరైతే ఉన్నాయో ఆ ఫలాలు అందాలనే దానికి సూత్రానికి ఆయన అనుగుణంగా ఇలా పాలిస్తున్నాడు. కానీ ఆయనను తీసుకొచ్చి నువ్వు ఫలానా కులం ఫలానా అని భావించాడు. ఇదివరకు రాహుల్ గాంధీ ఇట్నే మాట్లాడే దాని మీద వివరణ వచ్చింది. ఆయనే ఎప్పుడు 1994లో డిక్లేర్ చేసిండు, చబిల్ దాస్ గుప్తా అని కాంగ్రెస్ సీఎం ఉన్నప్పుడు మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి, స్టడీ చేయాలి. ఉన్నప్పుడు ఈ సంబంధించిన కొన్ని కులాలను అందులో ఇది తేలి అనే నరేంద్ర మోడీ గారి కులాన్ని కూడా బీసీలలో కలిపినారు. తర్వాత 99లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోట్ చేసింది, అక్కడికి అయిపోయింది అది. దాన్ని ఎందుకు పట్టుకొచ్చింది ఇప్పుడు మీకు, దానికి ఏం సంబంధం? కాబట్టి ఆయన బీసీ కమిషన్ వేసినాక నువ్వు ఇప్పుడు ఆయన ఓబీసీ కమిషన్ వేసిండు. తర్వాత వాజ్పేయి గారు అన్నప్పుడు ఎస్టీలకు సపరేట్ మినిస్ట్రీ పెట్టి బడ్జెట్ ఇచ్చిండు, దీనికి సపరేట్ బడ్జెట్ ఇచ్చిండు. వాళ్ళు ఇదే కాకుండా కులాల పేరు మీద కాకుండా యావత్ దేశంలో పేద వర్గాలకు అందరికీ అన్ని రకాల సౌకర్యాలు అందాలి, అందరికీ ఉన్నతమైన చదువులు చదవాలి, మంచి వైద్యం అందాలి, దేశం డెవలప్ కావాలి, మౌలిక సదుపాయాలు డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని అనేక రకాలైన కార్యక్రమాలు చేసుకుంటూ అవినీతికి దూరంగా ఉంటూ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో నువ్వు దేంట్లో పనికి వస్తావు? నువ్వు మాట్లాడేది ఎందుకు చీప్గా అంత ఎందుకు చీప్ లిక్కర్ రాయినట్టు మాట్లాడినట్టు మాట్లాడుతావు? నీకు కులపరమైన అహంకారం ఉంది. ఒకసారి ఈ రెడ్ల కులం మాత్రమే పరిపాలించే స్థాయి ఉన్నదని మాట్లాడిండు, నువ్వు బీసీల గురించి మాట్లాడతావు. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావు? నువ్వు అంతా బీసీల గురించి మాట్లాడితే మరి బీసీకి నీ ముఖ్యమంత్రి, నువ్వు బీసీలను ఉద్ధరించడం అయితే, బీసీల పట్ల నీకు ప్రేమే ఉంటే నీ సీటు తీసి, నీకు ఇక్కడ స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు భారతదేశానికి విముక్తి అయిన కాంచి ఈ రోజు వరకు ఒక బీసీని మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిందా చెప్పండి? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలేదు, ఎప్పుడు కాలేదు. నువ్వు అపోని ఆ బీసీ సామాజిక వర్గం నువ్వే 56% 55% చెప్తున్నావు కదా, మరి అంత మంత్రివర్గంలో ఇచ్చినావు నువ్వేమన్నా? ఏమి ఇయ్యలే కదా. పోనీ కేంద్రంలో నీ పార్టీ ఏమన్నా ప్రధానమంత్రి అండి ఆ బీసీలో కాలే కదా. మరి ఆ బీసీ ఒక అట్టడుగు వర్గాల నుంచి ఛాయ అమ్ముకొని వాళ్ళ అమ్మ అంట్లు దోమింది, సరే బీసీ ఓసి పక్క పెడదా ముందు, తన తల్లి అంట్లు దోమింది, తన తండ్రి ఛాయ అమ్మిండు, ఆ ఛాయ ఈయనమ్మిండు అంటే వాళ్ళ ఆర్థిక స్థితి ఆ సామాజిక వర్గం వెనుకబడ్డట్టు కాదా? ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అలా ప్రధానమంత్రి అయి పేదల కష్టాలను తెలుసుకొని పేదల కొరకు ఆయనే పోయినసారి కుంభమేళాలో అలహాబాద్లో ఏదైతే సఫాయి కర్మచారీలు మొత్తం కుంభమేళ అయిపోయాక లాస్ట్ పోయి స్నానం చేసి వాళ్ళ పాదాలు కడిగి, చిన్నప్పుడు పసిపిల్లలను ఎట్లయితే తల్లి మలమూత్రాలు కడిగి శుభ్రంగా ఉంచుతుందో మీరు అట్లనే మాకు సమాజానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగి కొత్త వస్త్రాలు పెట్టి వాళ్ళని గౌరవించాడు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. నేను అనేది డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు మన దేశంలో దరిద్రం ఏమున్నదంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు కాపని ఎంఏ చేయడు, నేను ఎంఏ చేసిన గిజ్జెత్తాను అంటాడు. నువ్వు ఎంఏ చేయి, ఎంఎస్సీ చేయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయి, ఏ పనైనా పని చేస్తే అగౌరవం కాదు. ఆ పని ఏ పని కూడా తప్పు కాదు. కానీ నువ్వు ఏదైతే చట్ట వ్యతిరేకమైన పనులు చేయొద్దు, కానీ సమాజ హితం కొరకు చేసే పని తక్కువ ఎక్కువ అనేది ఉండదు. అది చూపించిండు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ను ఎస్టాబ్లిష్ చేసిండు మోడీ. ఇది ఆదర్శం. ఇది అదొకటే కాదు, ఇప్పుడు ఆయన పద్మశ్రీలు ఇవ్వడంలో కానీ లేకపోతే అవార్డ్స్ ట్రాన్స్పరెన్సీ డిస్ట్రిబ్యూషన్లో కానీ చాలా పకడ్బందీగా ఎవరెవరైతే సమాజానికి హితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాడు తెలంగాణలో చాలామందికి లాస్ట్ టైం చాలా అద్భుతమైనటువంటి లెవెల్లో పద్మశ్రీని అనౌన్స్ చేశారు. ఇప్పుడు చిన్న చిన్న పల్లెల్లో సంగీతం పాడుకుంటూ చేసేటటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే అనేక మందిని గుర్తించి మందకృష్ణకి ఇచ్చినందుకు కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా కొంతమంది చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది నిజానికి. కానీ వాటన్నిటినీ కూడా సమాజంలో సమరసభావం అనేది ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని మోడీ చేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. నరేంద్ర మోడీ ప్రచారంగా పనిచేసినాడు, ఆధ్యాత్మిక చింతన ఉన్నాడు, భారతం రామాయణం మన ఇతిహాసాలని చదివినోడు, ఎక్కడికి పోయినా భగవద్గీతను ప్రజెంటేషన్ చేస్తాడు. ఆయనకు తెలుసు రాజు అనేవానికి శ్రీరాముని ఆదర్శం, రాముని అనేవానికి కులం ఉండదు. మన దేశంలో
వెనుకటి నుంచి పరంపరగా ఎవరు రాజైనా కూడా 1000 సంవత్సరాలు పరిపాలించిన పరంపరగా కులం ఉండదు వారికి. ప్రజలను కన్నబిడ్డలాగా చూస్తారు, ప్రజలందరినీ సమానంగా చూస్తారు, వాళ్ళ కష్టాలను తీర్చేందుకు కావాల్సిన పనులు చేస్తారు. ఇది రాజు యొక్క గుణం. రాజు అంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. మరి ముఖ్యమంత్రి అనేటువంటి ఆ దృష్టికోణం ఉండాలి కదా. ప్రజలందరూ నాకు సమానం. ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఇది 303 సీట్లు గెలిచిన రోజు సెంట్రల్ పార్లమెంట్ హాల్లో మోడీ ఇదే చెప్పిండు, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఒకసారి గెలిచినామంటే మనం అందరికీ పనిచేయాలి, ఓట్లు వేసిన వాళ్ళు ఏనోళ్ళు అనేది తేడా ఉండద్దు, అందరికీ పనిచేయాలి. ఆ తర్వాత మైనార్టీల విశ్వాసం చూరగొనాలని చెప్పిండు, భారత్ మాతే మనందరికీ దైవం అని చెప్పిండు. ఆ రకంగా ఆలోచిస్తున్న వ్యక్తి, సమాజంలో మీరన్నట్టు ఒక సామరస్యాన్ని వాతావరణాన్ని కల్పిస్తున్న వ్యక్తి, అందరిని కలుపుకోపోతున్న వ్యక్తి, భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మాలను, భారతీయ ఇతిహాసాలను ప్రమోట్ చేస్తున్న వ్యక్తి, ప్రజలందరినీ సమానంగా చూసే వ్యక్తి. ఆయనకు నువ్వు కులము, వాడు మతం వంట కడతాడు, వాడు కులం వంట కడతాడు, సంకుచితంగా ఈ బేకార్ కొడుకులు. నేనేమంటున్నా అంటే 3rd క్లాస్ మాటలు అనేది బంద్ పెట్టు. నువ్వు దమ్ముంటే నువ్వు ఏదైతే సామాజిక వర్గాలు వెనుకబడాయనో వాళ్ళకి నీ కుర్చీ ఇచ్చేయి, నువ్వు త్యాగపురుషుడు. లేదంటే నువ్వు 50% మినిస్ట్రీ ఇచ్చి ఎవడద్దంటే బీజేపీ అడ్డుకున్నదా, నిన్నేమన్నా అడ్డుకున్నదా? ఆ రోజు కేసీఆర్ అదే చేశారు, ఒక్క ప్రధానమంత్రి కాలేదు, ఒక్క ముఖ్యమంత్రి కాలేదు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేదు, దేశంలో ప్రధానమంత్రి కాలేదు, బీసీ ఎవడు అడుగుకున్నాను నిన్ను పాలిస్తున్న. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ అర్హత మీద పాదయాత్ర చేసిండు? ఆయన నేషనల్ ప్రెసిడెంట్ కాదు కాంగ్రెస్కు, చెప్తున్నా. ఆయన ఫ్లోర్ లీడర్ కాదు పార్లమెంట్కి, ఇప్పుడు ఫ్లోర్ లీడర్, అప్పుడు కాదు పాదయాత్ర చేసినప్పుడు. మరి దేని నుంచి అంటే రాజరికమా? నువ్వు ఏది కాకుండా ఎట్లా పాదయాత్ర చేసినావు? బీజేపీలో అయితే జాతీయ అధ్యక్షుడు పాదయాత్ర చేస్తాడు, మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. మనం ఎట్లా చేసినావు అంటే నువ్వు ఏ బాధ్యత తీసుకోకుండా పారిపోయి ఒక కింగ్ మేకర్ లాగా ఉండి నీ రాజరికాన్ని నడుపుకుంటూ మాట్లాడుతుంటే వాళ్ళకు మీరు తందానా అనుకుంటూ పోయి ఇలా మీరు మాట్లాడతారా మోడీ గురించి? ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ ప్రభుత్వంలోకి రావడానికి ముందు ప్రకటించి అది ఆయన మాట తప్పారు. అంటే ఇప్పుడు నేను అది కూడా తప్పేనండి. దళితుని నువ్వు ముఖ్యమంత్రి చేసి నువ్వు రిమోట్ కంట్రోల్ దాకా నడుపుతావు. దళితుని ముఖ్యమంత్రి అయితే కావాలి, అవకాశాలు కల్పించు నీ పార్టీలా. పార్టీ ప్రెసిడెంట్ అయితే కానీ ముఖ్యమంత్రి అయితే కానీ కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. నీ పార్టీలో బయలా అట్లుండాలి, రూల్స్ అట్లుండాలి. అంతే నేను చేస్తాను కాదు, నువ్వు చేస్తానంటే కూడా అవమానం చేసినట్టే. ఒక సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరన్నా అందులో ఉంటే దళితులల్లా చదువుకున్న విద్యావంతుడు, మేధావి, సమాజం పట్ల ఆలోచించుంటే అతనికి అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం తీసుకునే వెసులుబాటు నీ పార్టీలో ఉండాలి. ఫస్ట్ నీ పార్టీని సంస్కరించు. నేను అదే అంటున్నాను కదా, కాంగ్రెస్ అయినా ప్రాంతీయ పార్టీని సంస్కరించండి. భారతీయ జనతా పార్టీ చెప్పిన కదా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు, అసెంబ్లీ కుక్కలు, పార్లమెంట్ కుక్కలు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఉంటారు, జాతీయ అధ్యక్షుడు ఎన్నుకుంటారు. పరంపరగా ఒకసారి అది అధ్యక్షుడు మంచిగా చేస్తే రెండోసారి ఉంటారు, మూడోసారి ఉండేందుకు వీలు లేదు, పర్మనెంట్ ఉండేందుకు వీలు లేదు. మరి ఆ రకంగా ఇవాళ ఎంతమంది బీసీలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేదు? ఇప్పుడు ఎస్టీలు 2 రాష్ట్రాలు ఎస్టీలు ముఖ్యమంత్రులు అయినారు, ఒరిస్సాకును ఛత్తీస్గఢ్కు. ఒక ఎస్టీ మహిళ మళ్ళీ ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఒక ఆమె సేవారంగం వల్ల ఉన్న ఆమె ఇలా రాష్ట్రపతి అయింది. ఒక దళితుడు రాష్ట్రపతి అయింది, ఒక మైనార్టీ రాష్ట్రపతి అయింది. ఇప్పుడు సమాజంలో 27 మందిని బీసీలను ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చినాక ఓబీసీలను జెమ్స్ని తీసుకొచ్చి, తెలుగు కళలను తీసుకొచ్చి ఆయా పోర్ట్ఫోలియో ఇచ్చి మంత్రులను చేసిన క్యాబినెట్గా. 12 మంది ఎస్సీలను క్యాబినెట్ మంత్రులు చేసిండ్రు, 8 మంది ఎస్టీలను క్యాబినెట్ మంత్రులు చేసిండ్రు, ఎస్టీకి సపరేట్ మినిస్ట్రీ ఇచ్చి ఫండింగ్ పెట్టిండ్రు, ఓబీసీ కార్పొరేషన్ పెట్టిండ్రు. దేశంలో సంపద పెంచి పేదలకు పంచుతున్నాడు. నిజమే, పేదలకు పంచుతున్నాడు. పంచడం అంటే ఏంది? బియ్యం ఇవ్వడం కానీ, కోవిడ్ పీరియడ్లో ఆదుకోవడం కానీ, 9 నెలల వ్యాక్సిన్ రోల్ అవుట్ చేసి పేదలకు ఫ్రీగా ఇవ్వడం కానీ, ఇవన్నీ ఎన్నో చేసుకుంటూ వస్తేనే కదా 3వ అధికారం ఇచ్చింది. ఉట్టిగానే ఇస్తలేరు కదా. ఆయన నిరాపేక్ష భావంతో పనిచేస్తున్నాడు కదా, ఆయన సొంత ఆస్తి లేదు కదా. రేవంత్ రెడ్డి నీకేంది, నీ ఆస్తి ఎంత చెప్పు? నీ కుటుంబ సభ్యులు, నువ్వు ఎన్ని కబ్జాలు పెడుతున్నారు, ఎంత దోపిడీ చేస్తున్నారు, పైకి మాట్లాడుతున్నారు. మరి మోడీకి అవి ఉన్నాయా? మోడీ నిరాపేక్ష భావంతో సమాజానికి సేవ చేస్తున్నాడు, దేశానికి సేవ. అలాంటి ఒక ఋషి లాంటి నిస్వార్థ సేవ చేసేవాడిని ఆయన కులం ఎక్కడిది? నన్ను అడుగుతా, ఆయన కులమే లేదు, ఆయన కులాన్ని పట్టించుకోడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద భారతీయ జనతా పార్టీ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? అందరూ ముక్తకాండంతో దీన్ని ఖండించారు, అందరూ గట్టిగా. నేనేంటే సమాజానికి మెసేజ్ పోవాలి. రేవంత్ రెడ్డి యొక్క అవివేకము, రేవంత్ రెడ్డి యొక్క ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క బీసీ కులగణన ఏదైతే వైఫల్యం, సరైన కులగణన చేయలేదని వాళ్ళ పార్టీని ఏదైతే విమర్శిస్తున్నారో, ఆ వైఫల్యాన్ని అధిగమించేందుకు, దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పనులను చేస్తాడు. నేను ఎంత త్యాగానికైనా సిద్ధం అని చెప్తాను. నువ్వు ఎంత త్యాగం ఎందుకు? నీ కుర్చీ ఇచ్చేసి చాలేమద్దు, పోనీ 50% బీసీలకు ఇచ్చేసే. ఇప్పుడు కూడా అన్నారు ఆయన, ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఎవరు అనుకుంటారు? మరి నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అవుతానేమో రాష్ట్రానికి. ఉన్నన్ని రోజుల నుండి చివరి అని ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఓడిపోయినాక అంటే ఎట్లా? నువ్వు గెలుతామని గ్యారెంటీ ఏం లేదు కదా. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉండి త్యాగం చేస్తే, నువ్వు అధికారం ఉండి ఈ అట్టడుగు వర్గాలకు, ఈ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు నేను ముఖ్యమంత్రి పదవి ఇస్తే వదులుకుంటానా అని చెప్పి రాజీనామా చేయి. అప్పుడు నువ్వు గొప్పనివి. కానీ టర్మ్ అయిపోయినాక, ఓడిపోయినాక వత్తింది రాకపోతుంది. అదే ఇవాళ కొత్త నీ చేతుల్లో, నా చేతుల్లో. ప్రజాస్వామ్యం
ప్రజలు ఎవరు ఏ పార్టీకి ఓటెత్తారో తెలియదు, ఆ పార్టీలో ఎవరిని చేస్తారో తెలియదు. ఆ శ్రమ ఆధారంగా, కృషి ఆధారంగా, సామర్థ్యం ఆధారంగా, సమాజం పట్ల మంచి భావన ఉన్న ఇవన్నీ క్యారెక్టర్స్ ఉన్నోళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా తీసుకోవచ్చని మీ ఉద్దేశం? ఈసారి రెడ్డి ముఖ్యమంత్రి కారు అని పరోక్షంగా రేవంత్ రెడ్డి కులం పేరు మీద మాట్లాడడమే, ఒక ముఖ్యమంత్రిగా ఉండి కులం పేరు మీద మాట్లాడడం తప్పు. నెంబర్ 1. రేవంత్ రెడ్డి సమాజాన్ని కలిపి మాట్లాడాలి. సమాజంలో ఫలితాలు రాజకీయ అధికారం కానీ లేదా ఇతర కానీ అందరికి ఫలితాలు అందే విధంగా సామరస్యంగా పోవాలి, అందరికి అందటట్టు ఉండాలి. ముందు నీ పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చుకో, మిగతా వాళ్ళు మాట్లాడకు. నీ పార్టీలో ఫస్ట్ కేంద్రంలో స్టార్ట్ చేయి. కేంద్రంలో కుటుంబ పాలన అనేది వాళ్ళ కనుసన్నలలో మీరు ఉంటారు. స్వతంత్రం వచ్చిన కానీ మీదే కదా. ఏమనంటే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, మీ అట్లాంటప్పుడు మీరు చేయండి. మీరు దేశంలో ఉన్న కులాల మీద మీరు ఎందుకు మాట్లాడారు? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కులగానే చేసుకుంటే మోడీ అభ్యర్థన చెప్పలేదు, చేసుకోమన్నాడు. దేశవ్యాప్తంగా చేయమన్నప్పుడు ఇక్కడున్న కులం ఇంకో రాష్ట్రానికి పోతే ఈడ బీసీ ఉన్నాం, వాడు ఓసీ అవుతారు. ఈడ ఉన్న మన ఎస్టీలు అంబాడా ఉన్నారు, మహారాష్ట్ర పోతే బీసీ అవుతారు, రాజస్థాన్ పోతే ఓసీ అవుతారు. ఇక్కడ రెడ్డి ఉన్నాడు, పక్క రాష్ట్రం ఎట్లా చేస్తారు? కాబట్టి మీరు కులగానే చేసుకుంటే రాష్ట్రాల వరకు చేసుకోమని చెప్పింది సెంట్రల్, అయిపోయింది, చేసుకో, అదే నేషనల్ యావరేజ్ అవుతుంది. కానీ ఇవన్నీ మాట్లాడకుండా నువ్వు ఇవన్నీ వడియమన్నాడు లేరా? బీసీలలో ఇప్పుడు రాజ్యాధికారాన్ని ఇక్కడ పరిపాలన కాంగ్రెస్లో మరి వాళ్ళకి ఇయ్య రాజు అధికారం ఎవడద్దంటాడు. అంటే హిందువులను చీల్చేయాలి, మైనార్టీలను ఏకం చేయాలి, హిందువులను చీల్చేయాలి, ఇళ్ళకి కొన్ని వర్గాలను అలా కలుపుకోవాలి, రాజ్యాధికారం రావాలి. ఇది వాళ్ళ కుట్ర, రాజకీయ కుట్ర ఇది, అంతే. రాహుల్ గాంధీ సంతోషపడాలి. రాహుల్ గాంధీ ఉద్దేశాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ విచ్ఛిన్నకరమైన ఏదైతే ఆలోచనలు చేస్తున్నాడో, చైనాతో లింక్స్ పెట్టుకోవడం, చైనాతో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నిధులు రావడం, ఎంఓయూలు చేసుకోవడం, వాటికి ఇప్పటికీ నోరు తెరిచి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆన్సర్ చెప్పలేదు. చైనాతో నీ లింక్ ఏంది, నీ ఎంఓయూ ఏంది, నీ కథ ఏంది, నీ కార్కేనేది అని. అప్పుడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రద్దు చేస్తే కూడా ఇక్కడి నుంచి పాదయాత్రలో ఉన్నాడు, ఉరికిపోయాడు. ఉరికిపోయి మళ్ళీ మాట్లాడుకొని వచ్చిండు, నోరు మెదపలేదు. జార్జ్ సోరోస్తో నీకున్న సంబంధాలు ఏంది, నువ్వు దేశద్రోహులతోని పాకిస్తాన్లో ఉన్న ఏజెంట్ దేశద్రోహులతో నువ్వు ఎట్లా అమెరికాలో కలుస్తావు, ఎట్లా అమెరికాను బ్రిటన్ ఇన్వాల్వ్ కావాలని చెప్తావు. ఇవన్నీ ఒక దేశ వ్యతిరేకమైన విచ్ఛిన్నకరవాద మాటలు మాట్లాడితే కూడా ఇక్కడ కూడా మాట్లాడాడు. కాబట్టి మీరు ఎన్నడీ దేశానికి దేశద్రోహులే తప్ప, మీరు ఇప్పుడు ఇంగ్లీషోడు విభజించు పాలించు విధానం, ఆ విభజించు పాలించు విధానాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాణి పుట్టిన వాళ్ళే కాబట్టి ఆ పనులన్నీ చేస్తున్నారు. ఆ పరంపరగా వచ్చిన వాళ్ళే కదా కాంగ్రెస్ను స్థాపించి ఇంగ్లీష్ వాళ్ళే. వచ్చే ఎలక్షన్ సోనియా గాంధీ ఆ పరంపరనే వచ్చింది, సోనియా గాంధీ కొడుకునే. అంటే ఇంగ్లీష్ బ్లడ్డే కదా మీది ఇంగ్లీష్ బ్లడ్డే కదా, విభజించు పాలించే కుట్రతో కూడుకున్న విధానమే కదా. అదే మీరు ఇంకా చేస్తున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చినా ఇంకా ఇంగ్లీష్ కల్చరు, ఇంగ్లీష్ యొక్క డిఎన్ఏ ఇక్కడి నుంచి పోలే, అవే ఇక్కడ ఇన్ని రోజులు పరిపాలించి మళ్ళీ ఇప్పుడు పరోక్షంగా పరిపాలిస్తున్నాయి. వచ్చే ఎలక్షన్ నాటికి ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి అవుతారనే సంకేతం రేవంత్ రెడ్డి దీని ద్వారా చెప్తున్నట్టుగా మనం భావించచ్చా? రేవంత్ రెడ్డికి ఏది ఒకటి కరెక్ట్ లేదండి. రేవంత్ రెడ్డి ఎవరండి చెప్పేందుకు? రేవంత్ రెడ్డి పదవే రేవంత్ రెడ్డి గ్యారెంటీ లేదు. రేవంత్ రెడ్డి రేపు 26 వరకు ఉంటాడో ఉండడో తెలియదు. ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఉంటాడా ఉండదో తెలియదు, నెక్స్ట్ ఇయర్ ఉంటాడా ఉండదో తెలియదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? రేవంత్ రెడ్డి దగ్గర ఏమున్నది? అది ఏదో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, 4 మాటకారితనం ఉన్నది, అయ్యిండు, ఏదో అయిపోయింది, టీఆర్ఎస్ మీద ఉన్న కోపంతో అయిపోయింది, భారతీయ జనతా పార్టీ వాస్తవంగా రావుండే, మేము కొన్ని పొరపాటు చేసుకున్నాం, అయిపోయింది. ఇదేం పర్మనెంట్ కాదు. అన్ని చూస్తాను కదా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంటే వాతావరణం ఎట్లున్నది అనేది. నేషనల్ మూడ్ కూడా చూసినాం కదా నిన్న వచ్చిన దాని మీద. ఢిల్లీ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అంటే ఎట్లా ఉంది దేశంలో, మళ్ళీ ఎలక్షన్ అయితే ఇప్పుడు ఎట్లుంటుంది అనేది కూడా ఒక సర్వే వచ్చింది కదా ఇండియా టుడే, మనం చూసినాం కదా. కాబట్టి మూడ్ ఆఫ్ ది నేషన్ది మనం చూసినాం, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానాది కూడా మనం చూసినాం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు వాతావరణం ఏమున్నది, మనం ఏం చేస్తున్నాం అనేది తేలిపోతున్నది. కాబట్టి మొదటి నుంచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సమాజానికి వ్యతిరేకంగా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా, దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల ద్వారా అధికారం రావాలని చేస్తున్నారు. ఇలా వక్ఫ్ బోర్డును వ్యతిరేకిస్తున్నారు. అరే ఈ భూమి నాదంటే నీదైపోతుంది రవి, దానికి చట్టం అవసరం లేదు, ఏది అవసరం లేదా, దానికి ఏది ఉంటుంది అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దేశాన్ని ఇట్నే మూడు బాగా విచ్ఛిన్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజిస్తారు. మళ్ళీ విభజించు పాలించు పరిపాలనా విధానమే మళ్ళీ అమలు చేయబడుతుంది 60-75 ఏళ్ళ నుంచి. మళ్ళీ మీరు అధికారంలో గదే, ప్రతిపక్షంలో గదే. అందుకే వాజ్పేయి గారు అన్నారు, అధికారంలో ఉన్నదానికంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంటే ఇంకా డేంజర్ అని చెప్పిండు. వాజ్పేయి గారు చెప్పిండు, పార్లమెంట్లో చెప్పిండు. కాబట్టి వాళ్ళు దేశాన్ని యూనిటీగా ఉంచాలని కానీ, అందరినీ యూనిటీగా ఉంచాలనే ఆలోచన వాళ్ళకి లేదు. విచ్ఛిన్నకర శక్తులు వీళ్ళు, విచ్ఛిన్నవాదమే మాట్లాడతారు. కులం పేరు మీద, మతం పేరు మీద ఇవన్నీ తీసుకొచ్చి దీన్ని మనం గమనించాలి. రేవంత్ రెడ్డి మాట్లాడింది, నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడింది, మాట్లాడిన కేసీఆర్ ఏమైందో తెలుసు. నరేంద్ర గారి మీద పర్సనల్గా, ఆయన డిగ్రీ మీద, విద్య మీద మాట్లాడిన కేజ్రీవాల్ ఏమైందో తెలుసు. నీ బతుకు కూడా ఈ 1 year or 2 year అంతే.
దీనికి సంబంధించి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు దీని మీద ప్రత్యేకంగా ఏమన్నా ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఏమైనా టేకప్ చేసే అవకాశం ఉందా దీని మీద? అసలు కులగాని ఎవడు ఏమన్నాడండి వీళ్ళను? మేము చెప్పినాం భారతీయ జనతా పార్టీ ఎజెండాలనే లేదు అది. మీరు కులాల పేరు మీద చిచ్చు పెట్టాలని మీరు మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు కులగాన చేస్తేనే ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిందా? కులగాన చేస్తేనే మధ్యప్రదేశ్లో ఒక యాదవ్ ముఖ్యమంత్రి అయిందా? కులగాన చేస్తేనే ఛత్తీస్గఢ్లో ఒక ఎస్టీ ముఖ్యమంత్రి అయిందా? కులగాన చేస్తేనే ఎస్సీ మహిళ రాష్ట్రపతి అయిందా? ఒరిస్సాలో ఒక ఎస్టీ ముఖ్యమంత్రి అయిందా? ఎట్లా అయింది వీళ్ళంతా కులగాన చేస్తే అవుతారా? వాళ్ళ సామర్థ్యం వాళ్ళని పికప్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఎక్కడ ఆయా వర్గాలలో ఉన్న వాళ్ళందరినీ పికప్ చేస్తున్నాడు. పికప్ చేసి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో వచ్చేటట్టు వాళ్ళ సామర్థ్యాన్ని చూసి వాళ్ళని తీసుకొచ్చాడు, కూర్చుని పాలన చేపిస్తున్నాడు. దాన్ని గుర్తించండి. మీరు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచండి, సామరస్యాన్ని పెంచండి. అన్ని వర్గాలలో ఎవ్వరూ బ్యాక్వర్డ్ కాదండి నా దృష్టిలో, అందరూ తెలియకల వాళ్ళే. కానీ మనం బీసీ అంటే అది ఒక కేటగిరీ, ఎస్సీ అంటే కేటగిరీ, ఓసీ అంటే కేటగిరీ. ఇవి కేటగిరీస్. కులం వేరు, కేటగిరీ వేరు. కులం కూడా కాదు, వృత్తి వికృతమైంది. ఇప్పుడు ఒకప్పటి వృత్తులు వికృతిగా మారి కులాలు అయినాయి. ఆ కులాలు కేటగిరీలు మారినాయి. కేటగిరీల పేరు ఇప్పుడు పంచాయతీ. ఇది తప్పు. ఇది కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే తమంత తాముగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎలక్షన్ కూడా బీజేపీ ఎప్పుడైతే సంపూర్తిగా విజయం సాధించిందో, ఇట్లాంటి నేపథ్యంలో ఒక డిస్పరేషన్లో ఇటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుందని భావించచ్చా? వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఆశ లేదు కాబట్టి ఏదో ఒక పబ్లిక్లో ఉండేందుకు, ఏదో ఒక కులాన్ని, ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ఇలాంటి కుట్రలన్నీ చేస్తున్నారు. దాంట్లో తన రాహుల్ గాంధీ చెప్పిన ఈ అనుచరులు వీళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి తన కుర్చీ కాపాడుకుంటేందుకు రాహుల్ గాంధీ ఏది చెప్తా దీనికి వేదం. అది మంచి ఇప్పుడు కులగాన చేసిండండి అది కర్ణాటకలో. మరి ఏమైంది? 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఏం జరిగింది? ఆడ ఏం ఫలితాలు వచ్చినాయి? ఇలా బీసీ కార్పొరేషన్ చూడండి, ఎస్సీ కార్పొరేషన్ చూడండి, నిధులు లేక కొట్లాడుతున్నాయి. మీరు కులాల మీద మీరు మాట్లాడుతున్నారు. మరి ఆయా కులాలకు మీరు కేటాయించారు? మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? పేదల గురించి హామీలు ఇచ్చిండ్రు. పేద మహిళలకు 2500 ఇచ్చిండ్రు, ఇంకేదో ఇచ్చిండ్రు, ఎంప్లాయ్మెంట్ కొరకు అష్యూరెన్సెస్ ఇచ్చిండ్రు, ఇంకా చదువుకునే విద్యార్థులకు 5 లక్షలు అన్నారు. ఏదో చెప్పింది చాలామంది. 6 గ్యారెంటీలు, అందులో ఉప గ్యారెంటీలు చాలా ఉన్నాయి. అక్కడ చెప్పిన పేదలు అవి అమలు చేసినారా మీరు? అవి ఏవి అమలు చేయకుండా మీరు కులగణన పేరు మీద పంచాయతీ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కాలేదు. మీకు తెలియదా? గ్రామ పంచాయతీ కామారెడ్డిలో మేము 42% అమలు చేస్తామని చెప్పారు. అప్పుడు తెలియదా మాట్లాడినప్పుడు? 42% అమలు చేస్తాం రిజర్వేషన్ బీసీలకు, స్థానిక సంస్థలు కానీ మిగతా దాంట్లో అన్నప్పుడు మనం ముందు నీ క్యాబినెట్ పోర్ట్ఫోలియోలో అమలు చేయి. నీ చేతుల పనే కదా. క్యాబినెట్లో ముందు 50% కనీసం. ఆ తర్వాత నువ్వు మిగతా దాంట్లో నీ చేతిలో ఉన్నాయి మాత్రం నువ్వు ఇయ్యవు. ముఖ్యమంత్రి ఇయ్యవు, నీ చేతిలో ఉన్న ఇయ్యవు, మిగతా దాని గురించి మాట్లాడతావు. గ్రామ పంచాయతీలలో మరి రాజ్యాంగపరమైన అడ్డంకులు, అక్కడ సుప్రీంకోర్టు అడ్డంకులు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఇస్తా అని చెప్పినావు. ఇప్పుడు మేము ఇక్కడ తీర్మానం చేసే అసెంబ్లీలో మేము కేంద్రం చెప్పిందా నేను వాగ్దానం చేయమని? నీ మేనిఫెస్టోకు కేంద్రం కౌంటర్ గ్యారెంటా? బుద్ధి జ్ఞానం ఉందా మీకేమన్నా? అసలు నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టి ఓట్ల కొరకు సంకటి అడవోలు మాటలు మాట్లాడి ఇలా మళ్ళీ కేంద్రం మీద నెట్టేస్తుంది. ఏదని చెప్పిందా నీకు? మేము చెప్పినాం అట్లాంటి హామీలు. కాబట్టి ఇవాళ వీళ్ళు ఏంటంటే బీసీలకు ఇప్పుడు సంవత్సరం దాటింది, సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది, ఎన్నికలు లేవు, కేంద్రం నిధులు ఆగినాయి, లోకల్ బాడీస్ రాష్ట్రం నిధులు ఆగినాయి, ఊళ్ళల్లో మొత్తం చెత్త చెదరం ఎక్కడెక్కడ పేరుకపోతున్నది, సఫాయి చేసే వాళ్ళకు జీతాలు లేవు, కరెంట్ ఎస్టులకు జీతాలు లేవు, ఊళ్ళో గ్రామ పంచాయతీ స్టాఫ్కు జీతాలు లేవు, మున్సిపాలిటీ స్టాఫ్కు జీతాలు లేవు. ఎన్నికలు పెట్టాలంటే ఈ కులగాలను అడ్డం పెట్టి ఇవన్నీ నడుపుకుంటూ వస్తున్నారు వీళ్ళు నిధులు లేక. ఇప్పుడు ఇవన్నీ పిచ్చి వేషాలన్నీ చేస్తున్నారు. దీని మీద ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అవి పక్కవ పోయినాయి. ఇప్పుడు కొత్త ఇష్యూ తీసుకురావడం, దాటవేయడం, పంచాయతీ పెట్టడం, ఏదో ఒకటి చేయడం, మీడియాని డైవర్ట్ చేయడం, మీడియాని చేతులు పట్టుకోవడం, ఇవన్నీ చేయడం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద బీజేపీ సీరియస్గా తీసుకుంది కదా, దీని మీద ఏమన్నా యాక్షన్ ప్లాన్ చేసే అవకాశం? ఏమో యాక్షన్ ఉంటుందండి. ఇప్పుడు యాక్షన్ ఏమున్నది? సమాజంలో తీసుకుపోతాం, వీళ్ళు చేసే కథలను ప్రజలలో ఎస్టాబ్లిష్ చేస్తాం, తద్వారా ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఈసారి అంటే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం సాధించి ముందుకెళ్తుంది అంటే డెఫినెట్గా మీరు ప్రధానమంత్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా బీసీ ముఖ్యమంత్రిని నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఇక్కడ ఖచ్చితంగా రాజ్యాధికారానికి వస్తుంది. ఆ దిశలో మేము ప్రయాణం చేస్తున్నాం, ఆ దిశలో ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి. బీసీకి ఈసారి తప్పకుండా ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశం అంటే నేనేమంటున్నానంటే పోయినసారే బీసీ ముఖ్యమంత్రి అనేదాన్ని ఇంటర్నల్గా కొంత చర్చ జరిగి దాన్ని లైన్ ఇచ్చారు, కానీ అది ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా సమాజంలో ఆయా వర్గాలను ఎవరైతే ఉన్నారో అంటే ఆయా వర్గాల నుంచి కొద్దిగా పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళను ప్రమోట్ చేస్తారు, చేసి తప్పనిసరి సామాజిక న్యాయం చేస్తారు. సామాజిక న్యాయం అనేది మనం
మనమంటే కాదు, వాళ్ళని పికప్ చేయాలి, పికప్ చేసి చేయాలి, ఆ స్థాయికి తీసుకొచ్చి పెట్టాలి. పార్టీలో ఆ వెసులుబాటు ఉంది, బీజేపీలో. కాంగ్రెస్లో లేదని నేను చెప్తున్నా. కాంగ్రెస్లో లేదు, దాన్ని సరి చేసేటోడు కూడా లేడు. వీళ్ళకి అపాయింట్మెంటే దొరకదు, పైన ముఖ్యమంత్రికే గతి లేదు ఆడ. బీజేపీకి అట్లా కాదు కదా. అంటే బీజేపీ డెమోక్రటిక్గా ఉంటుంది, సమాజహితం దేశహితం ఆలోచిస్తుంది, దేశాన్ని యూనిటీగా ఉంచాలని ఆలోచిస్తుంది. వీళ్ళు దేశం యూనిటీ అవసరం లేదు, వీళ్ళకి పవర్ ఉండాలి. దేశం ఏమైనా పర్వాలేదు, ఇంకో 3 ముక్కలైనా 10 ముక్కలైనా ఏం లేదు. వాడు ఉత్తరాది అంటాడు, వాడు దక్షిణాది అంటాడు, వాడు ఈడ నిధులు తక్కువ అంటాడు, వాడు ఎక్కువ అంటాడు, పిచ్చి పిచ్చి మాట్లాడుతూ అంటారంతా. వాళ్ళు 55 ఏళ్ళ అధికారం ఉండి కూడా ఇవి మాట్లాడతానంటే, ఆర్థిక సంస్థలు ఉంటాయి, ఆర్థిక సంస్థలు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నాయి, నిధులు వస్తుంటాయి. నిన్న నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభలో చెప్పిండ్రు, తెలంగాణకి ఏమి ఇచ్చింది మొత్తం లిస్ట్ అవుతే నోరు మూసారు. బుద్ధి జ్ఞానంలో కూడా మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు. వీళ్ళ మాటలు ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. నమ్మడు. రాజ్యం చేసినాక కూడా మీరు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఎట్లా? థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద సీనియర్ పార్టీ నాయకుడు అయినటువంటి భారతీయ జనతా పార్టీ నేత వేణుగోపాల్ రెడ్డి గారి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన యొక్క అభిప్రాయాలు, కేవలం జరుగుతున్నది ఏమిటి, జరిగింది ఏమిటి, వాస్తవం ఏమిటి తెలియకుండా ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం డెస్పరేషన్తో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా తాను ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకుని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే ఇవాల్టి ప్రత్యేక చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి నేషనల్ హబ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.